హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఎప్పుడైనా లార్జ్ ఫైల్ సెండ్ చేయాలి అంటే జీమెయిల్ లిమిట్ వల్ల ప్రాబ్లం వచ్చిందా, లేదా ఫోన్ నుండి ల్యాప్టాప్కి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి యూఎస్బీ కేబుల్ సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్కి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. సెండ్ ఎనీవేర్ అనే వెబ్సైట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అదేమిటంటే ఎలా యూస్ చేయాలని చెప్తాను. సో ఓపెన్ క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఎనీథింగ్ బ్రౌజర్. సో సెర్చ్ అండ్ టైప్ ఆన్ సెండ్ ఎనీవేర్. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని మనం క్లిక్ చేసినట్టయితే ఆ వెబ్సైట్ అనేది sendanywhere.com అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక సో ప్లాట్ఫామ్ అనేది సెండ్ రిసీవ్ బోత్ సైడ్స్ బోత్ బ్రౌజర్లో ఇలాగే కనిపిస్తుంది. సో ఇంకో ల్యాప్టాప్ తీసుకుని నేను ఇంకో సెండ్ ఎనీవేర్ అనేది ఆ బ్రౌజర్లో ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక ల్యాప్టాప్ నుంచి సెండ్ చేస్తాము, ఇంకో ల్యాప్టాప్ నుంచి రిసీవ్ చేసుకునే ప్రాసెస్ అనేది చూపిస్తాను. మీకు ఎలా మల్టిపుల్ డివైజెస్లో నుంచి క్రాస్గా పనిచేస్తుంది అనమాట. లైక్ ఫోన్ నుండి ల్యాప్టాప్ నుండి ఫోన్, విండోస్ నుండి మ్యాక్, లైక్ దట్. సో ఓపెన్ చేయగానే మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసుకొని సెండ్ అనేది నొక్కితే డైరెక్ట్గా మన డివైస్లోకి వెళ్ళిద్ది. ఫైల్ ఓపెన్ అవుద్ది. ఏ ఫైల్ అయితే మీకు కావాలో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక కోడ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వేరే సిస్టంలో సేమ్ థింగ్ సెండ్ ఎనీవేర్ ఓపెన్ చేసి వాళ్ళు సెండ్ చేస్తే మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏదైతే కోడ్ కనిపిస్తుందో సెండ్ చేసిన తర్వాత ఒక యూనిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కీ అనేది మనం ఇక్కడ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. రిసీవర్లో 6 డిజిట్ కీ ఎంటర్ చేయగానే డౌన్లోడ్ కనబడుతుంది. డౌన్లోడ్ ఎంటర్ చేసినప్పుడు ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. సో ఇదేమవుతుందంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చి తర్వాత ఓపెన్ అవుతుంది. సో అడ్వర్టైజ్మెంట్ క్లిక్ అయిన తర్వాత స్కిప్ నొక్కాక డౌన్లోడ్ అని డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. డౌన్లోడ్ నొక్కగానే అది మన ఫైల్లోకి డౌన్లోడ్ అయ్యి వచ్చేస్తుంది. సో అలా ఓకే అవుతుందన్నమాట. సో ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే సెండ్ ఎనీవేర్ అనేది ఒక లార్జ్ ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సింపుల్గా యూస్ఫుల్ అవుతుంది. ఆ ఓపెన్ చేస్తే అది మనం ఏదైతే షేర్ చేసామో అది ఓపెన్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.